వచ్చే ఏడాదిలో సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. 2024తో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల లెక్క తగ్గినట్లు వార్షిక నేర సమీక్ష 2025లో భాగంగా వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2025లో మంచి ఫలితాలు సాధించామన్నారు. సురక్ష ప్రాజెక్టు ద్వారా నగరంలో ఒకేసారి 1000 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. హిట్ అండ్ రన్ కేసులు 328 ఉంటే అందులో 238 మందికి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించామన్నారు. భవానీ దీక్షల విరమణకు 6 లక్షల మంది వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఈ డిపాయింట్మెంట్ల ద్వారా సిబ్బందికి బందోబస్తు డ్యూటీలు వేస్తున్నామన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఏడాది నార్కోటిక్ ఆర్థిక నేరాలు అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని సిపి స్పష్టం చేశారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2024లో 11,977 క్రైమ్స్ జరిగితే ఈ సంవత్సరం 9,503 క్రైమ్స్, అంటే దాదాపు 21.66% క్రైమ్ డిక్లైన్ అయింది. దానికి చాలా సంతోషిస్తున్నాము. కనీసం ఒక నేరం జరిగితే 5-6 కెమెరాల్లో వాళ్ళు ఎవిడెన్స్ వదలక తప్పని పరిస్థితి మనం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనము 10,000 కెమెరాస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ప్రాపర్టీ అఫెన్సెస్ చూస్తే 39.83%, అంటే 40% ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గించాం. 2026లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఖచ్చితంగా ఈ సైబర్ క్రైమ్స్ తగ్గించడానికి కంకణ మొదలై ఉన్నాం.